ఎర్లీ మార్నింగ్స్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ గది శుభ్రం చేసుకుంటున్నాం, లేదా వేడివేడి కాఫీ కలుపుకుంటున్నాం. డివైన్ వాయిస్‌లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటే, శంకరాచార్యులు రచించిన 'భజగోవిందం భజగోవిందం' గీతం చాలా అద్భుతంగా ఉంటుందండి. అర్థం తెలియకపోయినా వింటూ ఉంటే మనసంతా ఒక భక్తి భావంతో నిండిపోతుంది. అదే అర్థం తెలుసుకొని విన్నామనుకోండి, అది ఇక వేరే లెవెల్ అనుభూతినిస్తుంది. నేనెంతో కొంత అర్థం తెలుసుకున్నాను కాబట్టి, విన్న ప్రతిసారి నేనింకా ఇలాగే ఉన్నానే అనే ఒక బాధతో మనసంతా నిశ్శబ్దం అయిపోతుంది. ఈ 31 శ్లోకాల భజగోవిందం గీతాన్ని మోహముద్గరం అని గూడా అంటారు. అంటే మోహాన్ని, భ్రమని బద్దలు కొట్టే సుత్తి అని అర్థం. దీని వెనక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకసారి కాశీ వీధుల్లో శంకరాచార్యుల వారు నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇంటి అరుగు మీద కూర్చొని సంస్కృత వ్యాకరణాన్ని బట్టి పడుతున్నారంట. దాన్ని చూసి శంకరాచార్యులో వచ్చిన భావమే భజగోవిందం భజగోవిందం గీతం. ఆయన ఏమంటారంటే, ఫస్ట్ శ్లోకంలోనే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుం కరణే. అంటే వృద్ధాప్యం వచ్చాక సంసార బంధాలు, వ్యాపార వ్యవహారాలు, శాస్త్రాల అధ్యయనాలు ఇవన్నీ అనవసరం విషయాలు. ఇప్పుడు కాలంలో అయితే మనం టీవీ ముందు, ఇంటర్నెట్ ముందు, సోషల్ మీడియా ముందు కూర్చొని గంటలు గంటల కాలాన్ని వ్యర్థం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి శ్లోకము ఇప్పటికీ రెలవెంటే. అందులో ముఖ్యంగా 21వ శ్లోకం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎన్నిసార్లు వస్తాము ఇలాగే, ఎన్నిసార్లు పుడతాము, ఎన్నిసార్లు చస్తాము, ఎన్నిసార్లు అమ్మ కడుపులోకి వస్తాము. అది విన్నప్పుడల్లా నాలో ఒక రకమైన అనుభూతి వస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.